హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. సో ఫైనల్లీ ఆఫ్టర్ 1 month 8 days అనమాట మా ఇంటికి అయితే వచ్చేసాను. అబ్బా, కిచెన్లో డస్ట్ ఉంది, మామూలుగా లేదు. అండ్ టైం వచ్చేసి 2:59 అనమాట ఎగ్జాక్ట్గా. రే, ఎందుకు సెంట్ ఆ రకం కొడుతున్నా? సో ఇప్పుడే వచ్చాము. సో లంచ్ అదంతా కూడా అక్కడే చేసేసి వచ్చేసాం అనమాట, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అండ్ మీకు ఒకసారి కిచెన్ మాత్రం మామూలుగా లేదు, ఫుల్ డస్ట్ అయితే ఉందన్నమాట. సో ఇదిగోండి, అబ్బా కిచెన్. మనీ ప్లాంట్ అయితే స్టిక్కర్ గమ్ పోయి పడిపోయింది, నేనైతే అప్పటికప్పుడు పెట్టేసుకుంటా ఉంటాను. అండ్ ఇంకా కిచెన్లో డస్ట్ చూడండి. అండ్ ఈ ప్లేట్స్ ఏంటో మరి ఇక్కడ చూడండి ఎలా ఉందో. అండ్ ప్లాంట్స్ అయితే వాడిపోయాయి. అబ్బా, మనీ ప్లాంట్స్ వాటర్ అన్నీ ఇంకిపోయాయి, ప్లాంట్స్ వాడిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట. కిచెన్ అయితే బాగా మిస్ అయ్యాను 1 month వరకు కూడా. అండ్ లగేజ్ అంతా కూడా బయట పెట్టేశాను, ఇంకా లోపల తీసుకురాలేదన్నమాట. ఇదిగోండి, వెళ్ళేటప్పుడు 2 బ్యాగులు తేలితే వచ్చేటప్పుడు చూడండి ఎన్నిటితో వచ్చాను. సో ఇది బెడ్రూమ్, చూద్దాం ఎలా ఉందో. బాగా సో ఇదబ్బా, ఫైనల్లీ కిచెన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసుకోవాలి మళ్ళీను. మీరు వెళ్తుంటే నాకెందుకో ఏదోలా ఉంది సిస్టర్, ఏడుపు వస్తుంది అన్నట్లుగా అన్నారు. ప్రతి అమ్మాయికి సెంటిమెంట్ తప్పదేమో, ఉంటుందేమో అనేసి అన్నారనమాట. సో తప్పదు, మనం ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా కూడా ఫైనల్లీ మన ఇంటికి, మన గూటికి అయితే మనం రావాల్సిందే కదండి ఏదో ఒక రోజు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉండేదే అనమాట. ఇన్ని రోజులున్నా కూడా ఖచ్చితంగా మన ఇంటికి అయితే వచ్చేస్తాం కదా. సో అలాగా 1 month 8 daysకి నేనైతే ఇంకా ఊరు వచ్చేసాను అనమాట. నాకు ఎన్ని రోజులున్నా కూడా అది సరిపోదనమాట. ఎన్ని రోజులున్నా కూడా ఉండాలనిపిస్తుంది. మేబీ ఆ వాతావరణానికి దాని వల్ల ఏమో కానివ్వండి. అండ్ మోస్ట్లీ చిన్నప్పటి నుంచి ఇక అక్కడే ఉంటాం కదా, సో దానికో ఏమో దాన్ని మిస్ అవుతాం కాబట్టి అక్కడే ఉండాలనిపిస్తుంది నాకు ఎక్కువ సార్లు. అండ్ ఇక్కడికి వస్తే పిల్లలు కూడా ఇక బయట ప్రపంచం ఏమీ తెలియదు అనమాట. ఆ టీవీయే చూస్తూ ఉంటారు. ఇంకెప్పుడన్నా పిల్లలు వస్తే ఆడుకుంటూ ఉంటారు. అక్కడైతే ఇంకా పిల్లలతోనే పని ఉండదు అనమాట. ఎట్లా కొట్లా టైం పాస్ అయిపోతుంది వాళ్ళకి, కొంచెం అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు. అందుకని నేను ఆ రీజన్ వల్ల కూడా ఎక్కువ రోజులు ఉంటాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులున్నా కూడా చాలా త్వరగా అయిపోతాయి సిస్, అదేంటో మరి అని చెప్పేసి అంటున్నారు. అవునండి, అసలు రోజులు తెలియలేదన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అబ్బో ఎంత చక్కగా 1 month ఉండొచ్చులే అనుకుంటాం, కానీ 1 month ఎంత లోపు అయిపోతుంది చెప్పండి, గిర్రం తిరిగేస్తుంది అనమాట. సో అలాగ వచ్చేటప్పుడు అయితే అఫ్ కోర్స్ బాధగానే ఉంటది, కానీ మనం అలా బాధతో వస్తే అక్కడ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా. సో ఇంకా అలా నవ్వుకుంటూ రావడమే అనమాట. సో అది అంత బాధ ఏముంటదిలేండి, ఇక్కడైనా కూడా మా అత్త వాళ్ళే కదా, సో అంత ఏమి ఉండదులేండి. కాకపోతే బట్ ఇన్ని రోజులు ఉన్నాము వెళ్ళిపోతున్నామని ఎంతో కొంత అయితే ఉంటది కదా. సో అది ఇంకా వచ్చేసాం. ఫైనల్లీ వచ్చేసరికి 2 అలా అయింది. కరెక్ట్గా 1కి స్టార్ట్ అయ్యాము అనమాట. ఇంకా వచ్చేసరికి 2 అలా అయిపోయింది. కరెక్ట్గా 1 hour జర్నీ అనమాట మాకు అక్కడ నుంచి ఇక్కడికి. సో 1 hour ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. సో ఇంకా అలాగా 2కి అలా వచ్చేసాము. ఇంకా లగేజ్ అంతా కూడా పైకి తీసుకొచ్చాను. ఇంకా స్కూటీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచారా, మీరు కార్లో వెళ్ళారు అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా అన్నయ్య కూడా వచ్చాడండి, మా వారేమో స్కూటీ మీద వచ్చారనమాట. ఇంకా అన్నయ్య కార్ డ్రైవ్ చేశాడనమాట. అన్నయ్య పిల్లలు ఇంకా నేను కార్లో వచ్చేస్తే ఇంకా మా వారు యాక్చువల్లీ స్కూటీ టైర్కి గాలి లేదనమాట, కొంచెం గాలి తగ్గింది. ఇంకా నువ్వెందుకులే ఈ ఎండలో, నేను గాలి కొట్టించుకొని వస్తానులే అని చెప్పేసి ఇంకా మా వారు అలా స్కూటీ మీద వచ్చారనమాట. స్కూటీ కూడా తీసుకొచ్చాంలేండి. ఇంకా రాగానే జస్ట్ ఒక 10 to 15 minutes అలా ఏమో కూర్చున్నాను అంతే. ఇంకా వెంటనే కిచెన్లోకి వచ్చేసి ఇక కిచెన్లో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అంటే అక్కడే లంచ్ చేసి వచ్చాం కదా, మెయిన్ రీజన్ కూడా అదే. నేను ఇక్కడికి మార్నింగే వద్దాం అనుకున్నాం, కానీ ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ వంట చేయాలి, ఇక్కడ డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్తో నాకేమో వంట చేయబుద్ధి అవ్వదు. అందుకే ఏదో ఒకటి వేసుకొని కొంచెం అలా తినేసి వస్తే నేను చక్కగా ఇక్కడికి రాగానే వెంటనే క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అక్కడే లంచ్ చేసి వచ్చాము. ఇంకా అలా 1కి స్టార్ట్
స్టార్ట్ అయ్యాము 2కి వచ్చేసాం కాబట్టి ఒక 15 మినిట్స్ అలా ఏమో కూర్చున్నాను అంతే. ఇంకా వెంటనే కిచెన్లోకి వచ్చేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. మా వారేమో నన్ను బాగా బెదిరించారండి, అంటే భయపెట్టారనమాట. నీకు ఒక 2-3 రోజులు పడుతుందిలే ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఇంకా కబోర్డ్స్ అవి ఉన్నాయి కాబట్టి లోపల డస్ట్ అయితే ఏమీ ఉండదు, బట్ ఇక్కడ బయట డస్ట్ అయితే ఉంటది కదా, ఆ డస్టే అనమాట. దీనికే నీకు 2-3 రోజులు పడుతుందిలే అని చెప్పేసి భయపెట్టించారు. కానీ ఇంకా ఈవినింగ్ వరకు కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందంటే డస్ట్ పడుతుంది కదా కొంచెము. సో ఇంకా డస్ట్ క్లీన్ చేసేసుకొని ఇంకా బయట ఏమేమి ఉన్నాయో వాటికి కూడా డస్ట్ పడితే ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఆ రోజు వరకు అయితే. ఇంకా అలా రాగానే బద్దకించకుండా ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ విండోస్ అంటే కొంచెం డస్ట్ పట్టేస్తుంది కదా, అదంతా క్లీన్ చేసుకొని వీటి మీద ఏంటో తెల్ల మచ్చలు మచ్చలుగా ఉన్నాయి, అందుకే కాలిన్ వేసేసి అలా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. సో అలా ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకున్నామంటే ఒక పెద్ద పని అయిపోతుంది అన్నట్లు ఉంటది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మనం వంట చేయడానికి కానీ ఇక మనం ఉన్నాము అంటే ఎక్కువ కిచెన్ లోనే ఉంటాం కదా. సో అందుకే రాగానే ఫస్ట్ కిచెన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాను అనమాట నేనైతే. ఇంకా నెక్స్ట్ ఏముంటది, తీసుకెళ్లిన లగేజ్ ఉంటది కదా, బట్టలు అవి ఆర్గనైజ్ చేసుకోవడము ఆ పని అయితే ఉంటది. నేను ఎందుకో కిచెన్ క్లీన్ చేయడానికి చూపించినంత ఇంట్రెస్ట్ ఆ బట్టల విషయంలో అయితే చూపించలేనండి. ఊరు వెళ్ళేటప్పుడు లగేజ్ సర్దుకోమంటే అసలు టక్ మని సర్దేస్తాను, కానీ ఊరు నుంచి వచ్చేటప్పుడు కానీ వచ్చిన తర్వాత కానీ ఆ లగేజ్ మళ్ళీ ఆ బట్టలు సర్దాలంటే మాత్రం నాకెందుకో అంత ఇంట్రెస్ట్ రాదనమాట. ఎట్లేదన్నా ఒక 3-4 డేస్ అయితే తీసుకుంటాను, ఆ తర్వాత మాత్రం వాటిని సర్దుతాను అనమాట. ఆ 3 రోజులు అవి నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి, కానీ ఎందుకో మరి వాటి జోలు మాత్రం త్వరగా వెళ్ళను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఒక 1 మంత్ లో వెళ్ళాలి అనుకోండి, మామూలుగా జనరల్ గా చెప్తున్నాను, 1 మంత్ లో వెళ్తాం కదా, వీటిని సర్దడము మళ్ళీ అప్పుడు సర్దుకోవడం ఎందుకు, మనకు కావాల్సినప్పుడు కావాల్సింది తీసుకొని మిగిలినవన్నీ అలానే ఉంచితే అప్పుడు సర్దుకోవడం తక్కువ అవుతుంది కదా అనిపిస్తుంది అనమాట నిజంగా. ఎందుకో కిచెన్ అంతా క్లీన్ చేస్తాను కానీ ఈ బట్టల విషయంలో మాత్రం కొంచెం లేట్ చేస్తాను అనమాట. అవి నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి, అయినా కూడా లేట్ చేస్తూనే ఉంటాను. సో అలాగా ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ మొత్తం కూడా ఇంకా డస్ట్ క్లీన్ చేసి ఫస్ట్, తర్వాత కాలింగ్ తో మొత్తం కూడా క్లీన్ చేసేసాను. నాకు ఇక్కడ కిచెన్ క్లీనింగ్ అనేది ఈజీగానే అయిపోయింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను వెళ్ళేప్పుడే అంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఇన్ కేస్ జిడ్డు ఉందనుకోండి మనకి ఇంట్లో ఎక్కువ, ఆ జిడ్డు మీద డస్ట్ పడిందంటే అది క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ అవుతుంది మనకి. సో అలా నాకు జిడ్డు అయితే ఏమీ లేదు, నేను వెళ్ళేటప్పుడు కూడా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓన్లీ డస్ట్ మాత్రమే పడింది కదా. సో ఆ డస్ట్ క్లీన్ చేసుకోవడానికి నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదు అనమాట, త్వరగానే క్లీన్ చేసేసుకున్నాను. సో అలాగా ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని కాలిన్ తో కూడా క్లీన్ చేసిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసాను అనమాట. ఇల్లు కూడా మాప్ పెట్టేద్దాంలే అని చెప్పేసి. ఇల్లు అయితే అంత డస్ట్ గా అయితే ఏమీ లేదండి, మేబీ మాప్ చేస్తూ ఉన్నారేమో అత్తయ్య వాళ్ళు అలా. సో అందుకే ఇల్లు అయితే కొంచెం బాగానే ఉందన్నమాట. అంత మురికైతే ఉంది కానీ బట్ ఎక్కువ కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉన్నంతగా ఈ బండల మీద లేదు. అంటే మేబీ తిరుగుతూ ఉన్నారు కదా మా వారు అటు ఇటుగా, మేము దాని వల్ల కానివ్వండి లేదంటే మరి క్లీన్ చేశారో నాకు కూడా తెలియదు, కానీ అంతగా లేదనమాట. ఇంకా ఆ మాప్ స్టిక్ అండి, అది బాగుందనమాట, ఆన్లైన్ లోనే తీసుకున్నాను. వాటర్ పిండే పని లేకుండా మనము అక్కడ రొటేట్ చేసేది ఒకటి ఉంటది. సో అలా గట్టిగా రొటేట్ చేస్తే ఆ వాటర్ మొత్తాన్ని కూడా అదే స్క్వీజ్ చేస్తుంది అనమాట. బాగుంది, ఎప్పుడో తీసుకున్నాను, మీకు కూడా షేర్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఎవరికన్నా కావాలంటే కింద ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా లగేజ్ కూడా నేనేమి లోపలికి తీసుకురాలేదండి, బయటే ఉంచేసాను అనమాట. అంటే మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇల్లు కూడా మాప్ పెట్టేసిన తర్వాత అప్పుడు తీసుకురావచ్చులే అన్నట్లుగా లగేజ్ అంతా తీసుకొచ్చింది బయటే ఉంచేసాను. సో ఇంకా తర్వాత ఏంటంటే ఈ దివాన్ కట్ బెడ్షీట్ కూడా ఒకసారి చేంజ్ చేద్దాము, నేను వెళ్ళేటప్పుడు వేసి ఉన్నది అనమాట ఇది. సో ఇంకా చేంజ్ చేద్దాము అని చెప్పేసి ఆ బెడ్షీట్ కూడా తీసేసి ఇక్కడైతే ఇంకొక బెడ్షీట్ వేస్తున్నాను అనమాట. మీరు చాలా గ్రేట్ సిస్టర్, ఏ ట్రిప్ కి కూడా వెళ్లకుండా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఇన్ని హాలిడేస్ వచ్చినా కూడా అని అంటూ ఉన్నారు. నాకు ఏ ట్రిప్ అవసరం లేదండి, మా అమ్మ వాళ్ళ ఊరే ఒక పెద్ద ట్రిప్ అనమాట. సో అక్కడికి పంపిస్తే చాలు, అంటే నాకు వెళ్ళాలని ఉంటదిలే కానీ బట్ టైం కూడా సెట్ అవ్వాలి కదా మనకి. సో నేను ఒక్కదాన్నే అంటే ఇక్కడ వెళ్తున్నాను, కానీ ఏదైనా ట్రిప్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మా వారు రావాలి, సో టైం సెట్ అవ్వాలి. సో అలా అడగను అనమాట, నేను కూడా పెద్దగా ఏమి అడుగుతానులే కానీ బట్ ఒక్కోసారి టైం సెట్ అవ్వదు. ఇంకా అందుకే
అక్కడికి పంపిస్తే చాలు ఇంకా మంచిగా చిల్ అవుతాను అనమాట. సో అది బాగుంటదండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తది. అంతకు మించి ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తాము. ఇంకొంచెం పిల్లలు పెద్ద అయ్యారనుకోండి, మనకు కూడా వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. అందుకే మనం వెళ్ళాలనుకున్నప్పుడే మనం ఎన్ని రోజులు ఉండగలిగితే అన్ని రోజులు ఉండడానికి నేను ట్రై చేస్తాననమాట. సో అది ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ బెడ్‌షీట్ అదంతా కూడా చేంజ్ చేసేసాను. ఇంకా అప్పుడు లగేజ్ అంతా కూడా ఇంకా లోపలికైతే తీసుకొస్తున్నాను అనమాట. కిచెన్‌లో వర్క్ చేసుకొని మూవీకి బయలుదేరాను ఫ్రెండ్స్. పెద్ద మూవీకి ఫస్ట్ షోకి వెళ్తున్నాం అనమాట. 6:15కో ఏమో ఉంటుంది. 5:45 అయింది ఇప్పుడు టైము. సో వెళ్తున్నాం అలాగా. వాటర్ బాటిల్ తీసుకున్నారా? ఎక్కడుందంట? మా వారు వెళ్ళారు చూసారు, మా అన్నయ్య కూడా వెళ్ళి చూసేసాడు అనమాట. మా కోసమే ఇప్పుడు మళ్ళీ మా అన్నయ్య, నేను, మా వారు, పిల్లలు. మా అన్నయ్య ఏమో ఇక అటు నుంచి అటు వెళ్ళిపోతాడు. అబ్బా ఇదిగో క్యాచ్. మనిద్దరం కాదు, మామయ్యతో పాటు మరెవరో. ఇంకా పెద్ద మూవీకి అయితే స్టార్ట్ అయ్యాము. సండే కాదండి, మండే రోజు నైట్ అనమాట ఫస్ట్ షోకి. ఇంకా 5:45కి అలా స్టార్ట్ అయ్యాము. మంగళగిరే కాబట్టి వెళ్ళిపోతాం, కానీ వెళ్ళే దారిలో గేట్ పడింది, లేట్ అయిందన్న. ఎంత ఫస్ట్ వచ్చినా గేట్ ఎడ్ నుంచి వస్తే ఏమి, షార్ట్ కట్ నుంచి వస్తే ఏమి, డైరెక్ట్ రూట్ నుంచి వస్తే తిరిగి వెళ్ళొచ్చు కదా. ఎంత అయిందిటయ్యా? 6:03 అయింది. చాలాసేపు గేట్ పడింది అనమాట. గేట్ పడకుండా ఉంటే కరెక్ట్ టైంకి వెళ్ళిపోయే వాళ్ళము. కానీ 6:15కి స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6:25, 6:30 అలా అయిపోయింది అనమాట. 10 మినిట్స్ ఏమైందో మరి మిస్ అయిపోయాను. అంటే మూవీ నేమ్ కానివ్వండి అదంతా మిస్ అయ్యాము. ఇంటర్వెల్ వచ్చింది ఫ్రెండ్స్. స్నాక్స్ కోసం వెళ్తున్నారు చూడండి. నాగార్జున హై స్కూల్ 28 సంవత్సరాల అనుభవం గల యాజమాన్యం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, గ్రామీణ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు. ఇంకా మూవీకి వస్తే ఇంటర్వెల్ లో స్నాక్స్ కామన్ కదా. ఇంకా అలాగే టొమాటో పాప్కార్న్ అంట, అవి ఒక చిన్న థమ్స్ అప్ అయితే తెచ్చుకున్నారనమాట. మా వారు మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగారని చెప్పి మా వారు మళ్ళీ వెళ్ళారు. సో అదండి, మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా చూడాలని ఉందా? డైరెక్టర్ చెప్పి ఎక్స్చేంజ్ చేయించేవాళ్ళం కదా. మనమే సినిమా హాల్ ఇంకా చూడాలని ఉందంట సినిమా. మనమే సినిమా హాల్ పెడదామంట, ఎప్పుడు కావాలంటే అప్పుడు. తెలుగు వచ్చా టిఫిన్ చేయడానికి అని చెప్పు. టిఫిన్ చేయడానికి వచ్చా. సో మూవీ అయితే మా పెద్దోడికి కూడా బాగా నచ్చిందంట. సో ఇప్పుడు కొంచెం వాడికి మూవీస్ అవి కొంచెం తెలుస్తున్నాయి అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు వాడు కూడా. సో ఒక మంచి మెసేజ్ తో చాలా బాగుంది మూవీ. ఇంతకీ మీరు ఎంతమంది చూసారో కామెంట్ చేసేయండి. సో మూవీ అయిపోయింది. అక్కడ నుంచి ఇంకా మేమైతే హోటల్కి వచ్చామన్నమాట. ఇదొక టిఫిన్ చేద్దాము అని. అన్నయ్య ఏమో వెళ్ళిపోయాడండి. అన్నయ్యకి బస్సు ఉంది, టైం అవుతుందని చెప్పేసి మూవీ అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా చేయలేదు. నేను అక్కడ తినేస్తానులే అని చెప్పి ఇంకా అన్నయ్య వెళ్ళిపోయాడు. సో ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. అబ్బా రాత్రి మేము వచ్చేసరికి 10:30 అలా అయితే అయ్యింది అనమాట. 10:30 కూడా దాటింది. ఇంకా బయట టిఫిన్ అది చేసి దోశ తినేసి వచ్చేసాం అనమాట. ఇంకా రాగానే ఇంకా అలా పడుకుండిపోయాను. అండ్ ఇంకా ఇప్పుడేమో యాజ్ యూజువల్ గా ఇంకా రొటీన్ లోకి ఎంటర్ అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకి ఏమో పులిహోర చేద్దాంలే అని చెప్పేసి ఇంకా రైస్ పెట్టేసి ఇంకా కొంచెం చింతపండు అయితే నానబెట్టేసాను. అంటే ఇంకా అదైతే కొంచెం ఏమంటారు దండిగా ఉంటది కదా పొట్టలో. సో వెజిటేబుల్స్ అవేమీ లేవు అనమాట. అవన్నీ ఇంకా తీసుకురావాలి.
రాత్రి తీసుకొని రావాల్సింది, పనిలో పని అయిపోయేది. ఆ బజార్లోంచే కదా వస్తున్నాము, తీసుకొని రావాల్సింది. బట్ ఆ రాత్రి గుర్తులేదనమాట. మా అమ్మ నిన్న కొన్ని కూరగాయలు తీసుకెళ్ళని కాల్ చేస్తే, ఎందుకులేమో మీరే ఉంచుకోండి అని చెప్పేసి అక్కడే పెట్టేసి వచ్చానమాట. సో అది ఏముందులేండి, కూరగాయలు కూడా ఏం తెచ్చుకుంటాను చెప్పండి, మాకేం పండవు కదా, అవి పండే అయితే తీసుకొచ్చుకుంటాను. సో ఇదనమాట. ఇంతకీ ఊరు నుంచి ఈసారి ఊరు నుంచి వచ్చేటప్పుడు ఈసారి ఏం తెచ్చుకున్నానో చూపించలేదు కదా, చూపిస్తాను. కొంచెం బ్రేక్ఫాస్ట్ అదంతా ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తాను. అబ్బా ఇప్పుడిప్పుడే చూపిస్తే మాకు ఇంకా పెట్టవా అనేసి అంటారు మా వాళ్ళు. సో అందుకే బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసిన తర్వాత అప్పుడు ఊరు నుంచి ఈసారి అన్ని ఏమీ తెచ్చుకోలేదండి, బట్ బాగానే తెచ్చుకున్నాను అనమాట. ఏం తెచ్చుకున్నాను అనేది చూపిస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే చింతపండు పులిహోర అయితే కలిపానండి. ఇంకా వీళ్ళేమో వీళ్ళు ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా మార్నింగ్ టైము సరదాగా అలా బయటకైతే వెళ్తారు కదా, అలా వెళ్ళి ఎప్పటికో వచ్చారనమాట. ఇంకా నేను కూడా అప్పటికి చేసేసి రెడీగా పెట్టేశాను, ఇక రాగానే తినేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా అలా వచ్చేసారు. ఇక వాళ్ళకి కూడా ప్లేట్స్ లో అలా పెట్టేసేసి ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీకి దోశకి అలా ఇక ఏం వేయలేదనమాట. పులిహోర అంటే కొంచెం మధ్యాహ్నం వంట చేసే వరకు కొంచెం టైట్ గా ఉంటది కదా, అందుకని చెప్పేసేసి ఇంకా అలా ఈ రోజు పులిహోర చేశాను. అండ్ మా వారు కూడా పులిహోరే చేయమన్నారు. టిఫిన్ ఏం చెయ్యాలి అని అడిగితే మామూలుగా ఏమి వేయకపోతే టక్మని బయట తెచ్చేసుకుంటాం కదా, కానీ టిఫిన్స్ విషయంలో నేను మాత్రం అంత త్వరగా తీసుకురాను, ఏదో ఒకటి చేస్తాను ఆ టైంకి. ఏది ఉంటే అది దాంతో సర్దేస్తాను అనమాట. టిఫిన్స్ చాలా తక్కువ, కానీ ఒక్కొక్కసారి నేను చేయలేను, ఏది చేయడానికి ఆప్షన్ లేదు అంటే అనుకుంటే మాత్రమే, ఏది లేకుండా అయితే ఉండదు, చేస్తే ఏదో ఒకటి చేసేయచ్చులే, కానీ ఇంక నేను చేయలేనులే ఆ పూటకి బద్ధకంగా అనిపిస్తే మాత్రం బయట తెప్పిస్తాను అనమాట. సో ఇంకా అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఇంకా తర్వాత ఊరు నుంచి ఏం తెచ్చుకున్నానో చూపిస్తా అన్నాను కదా, పెద్దవైతే ఏం కాదులేండి, బట్ మనం అక్కడ నుంచి ఏది తెచ్చుకున్నా కూడా ఎంత చిన్నదైనా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే ఎప్పుడు మిల్క్ తెచ్చుకుంటాను కాబట్టి ఒక 2 లీటర్స్ అలా మిల్క్ అయితే తెచ్చుకున్నాను అనమాట. అండ్ మ్యాంగోస్ మొన్న అక్కడికి ఊళ్ళోకి వస్తే ఒక కేసు తీసుకున్నారు కదా నాన్న వాళ్ళు, సో ఆ మ్యాంగోస్ ఉంటే ఇంట్లో ఇంకా అవి కొన్ని పంపించింది అనమాట అమ్మ అయితే. ఇంకా తర్వాత కరివేపాకు, అక్కడ మొన్న చెప్పాను కదా కరివేపాకు తీసుకెళ్తాను వెళ్ళేప్పుడు, ఇక్కడ చాలా ఫ్రెష్ గా ఉంటది, ఎంత కావాలన్నా దొరుకుతుంది అనేసి. ఇంకా అలా కొంచెం కరివేపాకు, ఇంకా మామిడికి పచ్చడి పట్టింది కాబట్టి అమ్మ పచ్చడి కూడా కొంచెం తెచ్చుకున్నాను అనమాట. కొంచెమే పట్టింది, ఇక్కడ ఎటు అత్తయ్య కూడా పడతారు, అత్తయ్య కూడా ఇస్తారు కాబట్టి కొంచెం తెచ్చుకున్నాను. అండ్ ఆ డబ్బాకి ఇంకొక కంటైనర్ ఉంది కదా, ఆ రెండు ఒక కాంబో అనమాట. ఇంకా నా దగ్గర ఒకటి, నీ దగ్గర ఒకటి ఎందుకులే, రెండు నువ్వే తీసుకెళ్ళని చెప్పి ఇంకొకటి అయితే ఉట్టి డబ్బా పంపించింది. అండ్ తర్వాత పెసలు అనమాట. అలాగే అమ్మ దగ్గర ఒక శారీ బాగా నచ్చి ఇంకా అది కూడా తెచ్చేసుకున్నాను. ఇది నాకు బాగుంటుంది అమ్మ, కలర్ నాకు ఇచ్చేసి అని చెప్పేసి అమ్మ కూడా తీసుకెళ్ళమందులేండి. ఇంకా అలాగో ఒక శారీ అయితే తెచ్చుకున్నాను. ఇంకా మర్చిపోయి నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ గుర్తు చేశారు, అమ్మమ్మ ఒడియాలు తెచ్చింది కదా, ఇక ఆ ఒడియాలు తీసుకెళ్ళలేదు. అలాగే ఇంకా బూరెలు చేసింది కదా, బూరెలు తీసుకెళ్ళలేదు. ఇంకా మినుములు తీసుకెళ్ళమన్నారు, కానీ మినపప్పు మొన్నే తెచ్చుకున్నాను ఉన్నాయిలే అని చెప్పేసి ఇంకా అవి తెచ్చుకోలేదనమాట. ఈ వడియాలు బూరెలు మాత్రం ఇంకా మర్చిపోయానండి. సో అది ఇవి తెచ్చుకున్నాను అనమాట ఈసారి ఊరు నుంచి వచ్చేప్పుడు అయితే. ఇంకా వాటన్నిటిని కూడా మళ్ళీ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. ఇంకా ఈ కప్స్ ఇవన్నీ కూడా కొంచెం బయట ఉండేసరికి జిడ్డు పట్టేశాయి అనమాట. ఇంకా అందుకని వీటన్నిటిని కూడా ఒకసారి కడిగి తుడుచుకుంటున్నాను. ఇంకా ఆయిల్ బాటిల్స్, ఆయిల్ కూడా లేదు కదా, ఇంకా వాటిని కూడా కడిగేసేసి మంచిగా అలా తుడుచుకొని ఆరబెట్టేశాను. ఇంకా ఆయిల్ కూడా వేసేసి ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఒక ఆయిల్ ప్యాకెటే ఉందిలేండి ప్రస్తుతానికి, వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఏమీ లేవు. ఆర్డర్ పెట్టడమా లేదంటే మా వారికి చెప్పి తీసుకురమ్మండమా ఏదో ఒకటి చెయ్యాలి. సో అదండి, ఈ రోజు వరకు వ్లాగ్ అయితే ఇలా గడిచింది అనమాట. సో ఊరు నుంచి రాగానే ఈ పనులు అయితే చేసుకున్నాను. సో మరి వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి, నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బై ఫ్రెండ్స్.